14 లక్షల మంది ఈఎస్ఐ సభ్యులు ఉన్న ఉత్తరాంధ్రలో కాకుండా అమరావతిలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని సిఐటియు ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు పేర్కొన్నారు. జగదాంబ సిఐటియు ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ కోశాధికారి జ్యోతేశ్వరులతో పాటు సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ కోశాధికారి జ్యోతేశ్వరావులతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. నరసింహరావు మాట్లాడుతూ ఈఎస్ఐ 500 పడకల ఆసుపత్రి విశాఖలోని శీలానగర్ లో నిర్మాణం అవుతుంది. అక్కడే మెడికల్ కాలేజ్ పెట్టడం సరైంది సిఐటియు భావిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే అనే విధానాన్ని సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇది సరైన విధానం కాదన్నారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయిస్తామని లేదా సొంత గనులు సమకూరుస్తామని వాగ్దానం చేసినప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో సొంత గనులు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా ప్రకాశం జిల్లాలో కుదురుముక్ ఐరన్ ఓర్ వాళ్ళు మొత్తం దాన్ని ఎంత గనులు ఉన్నాయి, 10 మిలియన్ టన్నుల గనులు ఐరన్ ఓర్ అనేటువంటిది ఉన్నదని స్పష్టమైనటువంటి రిపోర్ట్ కూడా ఉంది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలాగే బళ్ళారిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ గనులన్నా ఇచ్చి తమ నిజాయితీని రుజువు చేసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల్లోకి నెట్టి ఆ విధంగా దాన్ని ప్రైవేట్కి అప్పజెప్పాలనేటువంటి కుట్ర సాగుతుంది. బీజేపీని అడిగేటువంటి ధైర్యం లేదు. వాస్తవానికి స్టీల్ మంత్రి చాలా సుముఖంగా అంతకుముందు గత 3 ఏళ్ళు ఏ మంత్రి కూడా రాలేదు. 100% ప్రైవేట్ చేయాలని నిర్ణయించిన తర్వాత కుమారస్వామి రావడం, పరిశీలించడం, నిన్న కూడా ఇది బెస్ట్ స్టీల్ ప్లాంటు, ఉత్పత్తి కూడా మీరు 105% ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వెళ్ళినటువంటి ప్రతినిధి వర్గంతో మాట్లాడడం జరిగింది. కానీ బీజేపీ వారు దీన్ని 100% ప్రైవేట్ చేయాలనేటువంటి కుట్రని కొనసాగిస్తున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రంగా హాని చేసేటువంటి చర్య, వ్యతిరేకించేటువంటి చర్య. అందువల్ల బీజేపీ వైఖరిలో ఏమి మార్పు లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ గత 5 సంవత్సరాలు ఇదే వైఖరిలో ఉన్న గత 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం అడగలేక దాన్ని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అలాగే వదిలేసింది. ఇప్పుడు తెలుగుదేశం దానికి విరుద్ధంగా మేము అడుగుతాం, మేము మారుస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం అని చెప్పినటువంటిది ఈరోజు ఒప్పించడం లేదు, నప్పించడం లేదు. ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లోనే గత 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం ఎలా అయితే వ్యవహరించిందో అన్ని విషయాల్లో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నది అనేటువంటిది అర్థమవుతుంది. సంకీర్ణ ప్రభుత్వానికి, ముఖ్యంగా టీడీపీకి ఈరోజు కేంద్రంలో కింగ్ మేకర్ లాగా ప్రభుత్వాలను మార్చగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికి కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి దాసోహం అంటూ దానికి అడుగులు మడుగులెత్తుతూ దాని విధానాలను అమలు చేస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా దీని యొక్క ప్రభావం అనేటువంటి తీవ్రంగా ఉంది. విద్యుత్ రంగానికి సంబంధించి కూడా అనేక వైట్ పేపరు, శ్వేతపత్రాలు ప్రకటించినప్పటికీ కూడా ట్రూ అప్ ఛార్జీలు పెంచుతూనే ఉంది. అలాగే ప్రజల మీద భారం వేస్తూనే ఉంది, స్మార్ట్ మీటర్లు పెట్టిస్తూనే ఉంది, సబ్సిడీలు అనేటువంటిది ఎత్తిపోతూ ఉన్నారు. అందువల్ల విద్యుత్ రంగం మీద కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఉన్నది. అట్లాగే ఆర్టీసీ 5 సంవత్సరాలలో ఈరోజు ఉన్నటువంటి డీజిల్ బస్సులు దేశంలో ఇంక ఏ రాష్ట్రంలో అంత వేగంగా మార్చడం వల్ల 5 సంవత్సరాల్లో మొత్తం బస్సులన్నీ తీసేసి ఒక్కొక్క బస్సు 2 కోట్ల చొప్పున 12,700 బస్సులు మారుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది ఎవరికి అప్పచెబుతారంటే మొత్తం బస్సులన్నీ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పచెబుతారు. వాళ్ళే నడుపుకుంటారు, వాళ్ళ డ్రైవర్లే ఉంటారు, వాళ్ళే సొంతగా ఏ ఆపరేటర్తో వాళ్ళదే బాధ్యత ప్రైవేటు ద్వారా జరుగుతుంది. దీని ద్వారా ఆర్టీసీకి ఉన్నటువంటి 423 బస్ స్టాండ్లు ఉన్నాయి, 4 జోనల్ వర్క్షాపులు ఉన్నాయి, చాలా పెద్ద ఎకరాల స్థలాల్లో ఉన్నాయి. నడిబొడ్డులో అత్యంత విలువైనటువంటి స్థలాలు అన్ని రాష్ట్రంలో పట్టణాల్లో ఆర్టీసీకి ఉన్నాయి. వీటన్ని 2 లక్షల కోట్ల విలువైనటువంటి స్థలాలను అమ్మడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే గతంలో అవకాశాలు ఉన్నటువంటి అమ్మారు. సెంట్రల్ సిఎంఆర్ అనేటువంటిది ఆర్టీసీ డిస్పెన్సరీ
30 సంవత్సరాల క్రితం ఒప్పందం చేశారు, 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎవరికి తెలియదు, అది సీఎంఆర్ది అనుకుంటారు. కానీ మళ్ళా లీజుకి మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ లీజ్ ఎక్స్టెండ్ చేశారు. ఆ విధంగా మద్యలపాలెం బస్ డిపోని మార్చాలని ప్రయత్నం చేశారు. ప్రజలు వ్యతిరేకించడం వల్ల ఆగిపోయింది. ఈరోజు ఇలాంటివన్నింటినీ కూడా అమ్మేసి ఊరి చివర వారికి అక్కర్లేదు ఇంకా ప్రైవేటు ఆపరేటర్లు, ప్రైవేటు ఆర్టీసీ అనేటువంటిది లేకుండా ఆర్టీసీని ధ్వంసం చేయబోతున్నారు. దాదాపు 50,000 మంది అందులో ఉద్యోగులు అత్యంత నైపుణ్యంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దేశంలోనే అత్యధిక యాక్సిడెంట్ తక్కువ 0.06% అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా భద్రత అనేటువంటి మన రాష్ట్రంలో పాటించబడుతుంది. ప్రమాదాలు అతి తక్కువ జరుగుతున్నాయి. అటువంటి ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కుట్ర చేస్తూ ఉంది. అందుకని విద్యుత్, ఆర్టీసీ లాంటి 2 ప్రధాన రంగాలతో సహా ఇవి కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలని రాష్ట్రంలో అమలు చేయడం, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమల్ని వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ చేయాలనేటువంటి ప్రైవేట్ విధానాలు, అలాగే రిక్రూట్మెంట్ అనేటువంటిది లేనందువల్ల రైల్వే కానీ డిఫెన్స్ సెక్టార్లో కానీ ఈరోజు ఉద్యోగాలు అనేటువంటి దాన్ని, కొత్త ఉద్యోగాలు అనేటువంటిది లేకుండా పోవడం, ఇవి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగం. ఇవి పూర్తి కార్మిక వర్గానికి వ్యతిరేకం, ప్రజానీకానికి వ్యతిరేకమైన విధానాలు. కార్పొరేట్కి అనుకూలమైనటువంటి విధానాలని ఈ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. అందుకని ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడడం చేత కావడం లేదు. కానీ ఆర్సిలాల్ మిట్టల్ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టిస్తామని చెప్తున్నారు. 2,500 ఎకరాల్లో ఒప్పందం చేశారు. 2,500 ఎకరాల్లో 20 మిలియన్ల స్టీల్ ప్లాంట్ పెడతారు. ప్రపంచంలో ఎక్కడా లేదు. మనం 7 మిలియన్ స్టీల్ ప్లాంట్ 20,000 ఎకరాల్లో ఉంది. 20,000 ఎకరాల్లో ఉంది. 2,500 ఎకరాల్లో 20 మిలియన్ స్టీల్ ప్లాంట్ ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాం. ఇది నిజంగా జరిగేదా అని అడుగుతున్నాం. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్ని కాపాడడం వదిలేసి నక్కపల్లిలో నువ్వు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తావని చెప్పడం అనేదాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. గత 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో, ముఖ్యంగా రాష్ట్రంలో చేసినటువంటి పారిశ్రామిక ఒప్పందాలు అందులో 5% కూడా అమలు కాల. అందులో ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా 3D సినిమాలు చూపిస్తున్నాడు. అందరినీ ఆకాశంలోకి ఎత్తి ప్రైవేటు పారిశ్రామికవేత్తలు ఈరోజు కుప్పలు తెప్పలుగా వచ్చి రాష్ట్రంలో అన్ని కూడా పరిశ్రమలు పెట్టబోతున్నట్టుగా ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో ఎన్ని వస్తాయి, ఎంత శాతం పరిశ్రమలు వస్తాయి అనేటువంటిది ఎవరికీ అర్థం కాదు. ఇది ప్రైవేటు పిచ్చితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేటువంటి పిచ్చి తప్ప నిజంగా ప్రైవేటు వాళ్ళకి లాభాలు వస్తాయంటేనే ఎక్కడైనా వస్తారు. సముద్ర తీరంలో తప్పనిసరైన కాబట్టే ఫార్మా లాంటి కంపెనీలు వచ్చాయి. రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి తక్కువ జీతాలు ఇస్తారు. అతి తక్కువ జీతాలతో చీప్ లేబర్ బ్రాండిక్స్ లాంటి వాటిని నడుస్తూ ఉన్నాయి. ఎకరా 1000 ఎకరాలు, ఎకరా 1 రూపాయి చొప్పున సంవత్సరానికి లీజు 1000 రూపాయలు, 1000 ఎకరాలు. ఇటువంటి రాయితీలు, తప్పుడు రాయితీలు ఇచ్చి రైతుల దగ్గర కారు చౌకగా భూములు లాక్కొని ఒక రైతు తన పొలంలో 1 ఎకరాలో 10 మంది కష్టపడి పనిచేస్తారు. 10 మంది పనిచేసేదానికి పని ఉంటుంది. కానీ ఈరోజు మీరు పెట్టినటువంటి పరిశ్రమల్లో ఎంతమందికి పని కల్పించారు, వారికి జీతాలు ఎంత? 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈరోజు బ్రాండిక్స్ లాంటి కంపెనీలో నెలకు 15,000 రూపాయలు కూడా జీతం లేదు. చీప్ లేబర్ అంటారు. అందుకని ఈరోజు మీ పారిశ్రామికవేత్త విధానం అనేది పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి లాభాలు చేకూర్చి వాళ్ళు సంపాదన కోసమే తప్ప ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా మీ విధానాలు లేవు. మీ విధానాలు, పారిశ్రామిక విధానాలు మార్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఆర్టీసీని కాపాడుకోవాలి. ప్రభుత్వ రంగంలో విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి. దేశంలోనే ఈరోజు పెద్ద పోరాటం జరుగుతుంది చండీగఢ్లో. చలో చండీగఢ్ అని విద్యుత్ రంగంలో అత్యంత చౌకగా ఇచ్చేటువంటి విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి రాష్ట్రం చండీగఢ్. 1 యూనిట్ 4 రూపాయల 50 పైసలకి దేశంలో ఎక్కడా లేదు. సగటు 7, 8, 9 రూపాయలు అవుతున్నాయి. అంత చౌకగా చండీగఢ్ చేస్తుంటే దాన్ని ప్రైవేట్కి అప్పచెప్పాలని గత 4 ఏళ్లలో వాళ్ళకి 1000 కోట్ల రూపాయల లాభం